ఇక ఈరోజు ఈ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ చేస్తూ అతిథులకి ఇచ్చే బ్లౌజ్ పీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఫోల్డింగ్ చేస్తూ ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. బద్ధకం అనేది ప్రతి వాడికి ఉంటుంది. అది బాడీకి రెస్ట్ ఇవ్వడం వరకే ఉండాలి. రోజంతా ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకుని మ్యాక్సిమం అమలు జరిగేలా చూస్తే జీవితం బోర్ అనిపించదు. జీవితానికి ఏదో ఒక ఎయిమ్ గోలు పెట్టుకోవాలండి. ఎప్పుడు ఏజ్ గురించి ఆలోచించకండి. మన మైండ్ మంచిగా ఆలోచిస్తే దాన్ని అమలు జరుపుతూ వెళ్ళిపోవాలి. నేను చెప్పాలంటే నేను 60కి వచ్చానండి. 2 మగపిల్లలు సెట్ అయ్యారు. నా బాధ్యతలు తీరాయి. నాకు ఖాళీ కూడా ఎక్కువైపోయింది. ఖాళీ ఎక్కువైనప్పుడు బద్ధకం కూడా ఎక్కువైపోయింది. బద్ధకం ఎక్కువైనప్పుడు బాడీ బరువు కూడా ఎక్కువైపోయింది. ఇక రోజు ఈ రకంగా చూస్తుంటే నా మీద నాకే చిరాకు పడుతుంది. ఏంటి, లేవగానే ఎవరి కోసం? పిల్లలు బాధ్యతలు తీరిపోయినాయి. లేవగానే వాళ్ళ కోసం ఆలోచించేదాన్ని. సరే, భర్త ఏజ్ వస్తుంది, ఇంకా ఎవరి పని వాళ్ళు, ఒక ఏజ్ వచ్చాక ఎవరి పని వాళ్ళు పనులు తగ్గించుకుంటూ ఉంటాం కదండి. ఏజ్ అయిపోయినా మనకి ఇంకా ఓపిక అంటూ ఉంటుంది కదా. ఉట్టనే కూర్చుని ఒకళ్ళ మీద ఆధారపడటం అవన్నీ చేయలేము. అలా కాదు అని నాకు ఇంకేదో చెయ్యాలి అనిపించింది. ఇలా కాదు, బద్ధకంగా కూర్చోకూడదు, ఏదో చేయాలి. కొంచెం క్రియేటివ్ మైండ్ ఉంది నాకు. అంతే, చిన్న చిన్న క్రాఫ్ట్స్ మొదలు పెట్టేశాను. అవి బాగానే ఉన్నట్టు అనిపించినాయి. సో నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. చూస్తున్నాం కదండి, యూట్యూబ్లో మనం క్రాఫ్ట్స్ చాలా కనిపిస్తాయి. దానికి మన క్రియేటివిటీని జోడీ చేస్తే మంచి ఐడియాసే వస్తాయి. ఇలా బాధ్యతలు తీరిన వారికి అడగకుండా నేను ఇస్తున్న సలహా అనుకోండి, ప్రతి వారిలో ఏదో టాలెంట్ ఉంటుంది. దాన్ని బయటకు తీయండి. మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి. అంతే, మనకి తృప్తి ఉంటుంది. రోజు వృధాగా పోలేదు అన్న ఒక తృప్తి ఉంటుంది. చూసారా, నేను ఈ బ్లౌజ్ పీస్ తోటి ఇలాగా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇది మీకు అర్థమైపోయే ఉంటుంది ఎలా ఫోల్డ్ చేశాను, ఎలాగా దానికి టై చేశాను ఒక ఫ్రాక్ మోడల్లో. ఇది వచ్చిన అతిథులకి గిఫ్ట్గా ఇద్దామని చేసి పెట్టుకుంటున్నానండి.